మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ దినకర్ రెడ్డి గారు రచించిన స్వీట్ షాపు. ఒక చక్కని కథను వినేద్దామండి. ప్రసాదానికి స్వీట్ చేయాలి అన్నాను నేను. మొత్తం కలిపి 600 అవుతుంది అన్నాడు అతను. నేను అక్కడే ఉంటే పని తొందరగా జరుగుతుంది అని స్వీట్ షాపు వెనుక స్థలంలోనే ఉండిపోయాను. కట్టెల పొయ్యకి అటువైపు అతను, వేడి తగులుతుందని దూరంగా నేను. ఒక్కడే చకచకా చేసుకుపోతున్నాడు. నేనే అతను కుటుంబం గురించి అడిగాను. వాళ్ళ అమ్మగారి నుంచే స్వీట్లు చేయడం నేర్చుకున్నట్లు చెప్పాడు. స్వీట్ చేస్తూ నాకు రకరకాల ఆహార పదార్థాల గురించి చెప్పుకొచ్చాడు. మొత్తం స్వీట్ చేశాక మొదటిది మాత్రం వినాయకుడి పటం ముందు పెట్టి మిగతాది ప్యాక్ చేశాడు. డబ్బులిచ్చి వస్తూ ఉంటే అన్నాడు, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి అని. తిరిగి వచ్చేటప్పుడు గమనించాను. అతని కాళ్ళల్లో ఏదో మార్పు. ఒక కాలు జైపూర్ ఫుట్ అని అర్థమైంది. ఆ అపరిచితుడి నుండి నేను నేర్చుకోవలసింది ఏదో ఇంకా బాకీ ఉందనిపించింది. తప్పకుండా వస్తాను అని చెప్పి గుడివైపు కదిలాను. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.